నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు ఒంగోలులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కార్పొరేషన్ అధికారులకు పలు సూచనలు కోలాహలంగా ప్రకాశం జిల్లా ఎన్జీజీఓ సంఘం ఎన్నికల నామినేషన్లు ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం అనుమతులు లేని కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించిన చైర్మన్ రియాజ్ వైస్ చైర్మన్ జేసీ గోపాలకృష్ణ ఒంగోలులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్పై ఏర్పాటు చేసిన కళారూపాలు వెలిసిపోవడంతో రంగులు వేయటం, పార్కు నిర్మాణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కర్నూలు రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్ వరకు రెండు వైపులా పెద్ద డ్రైనేజీ ఏర్పాటుకు టెండర్లు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంగమూరుడంక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఫుడ్ కోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, టీవీ శ్రీరామూర్తి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య పాల్గొన్నారు. ఇప్పుడు పక్కన వెనక్కి అన్నా కొంచెం పట్టుకొస్తాను. భయ్యా నువ్వు అట్రా పక్క అది కదా ఉదయం కోలాహలంగా నామినేషన్ల ఘట్టం ముగిసిన తదుపరి ప్రకాశం జిల్లా ఎన్జీజీఓ సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా 4వసారి అధ్యక్షుడిగా కూచిపూడి శరత్ బాబు, కార్యదర్శిగా కృష్ణారెడ్డి, కోశాధికారిగా శివకుమార్తో పాటు మిగిలిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్రంలో ముందంజలో నిలుపుతున్న కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాగర్, రమణ అభినందించారు. నూతన కమిటీని ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయాలని రాష్ట్ర నాయకులు కోరారు. ఎన్జీఓస్ అసోసియేషన్ ఒంగోలు జిల్లా శాఖ నందు ఈ పదవి ఎన్నికైనందున నా సామర్థ్యం మేరకు ఉద్యోగులకు సేవ చేస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా కుల మతాలకు అతీతంగా మరియు అసోసియేషన్ రాజ్యాంగంలోని నిబంధనలకు ఇస్తానని, సంఘం యొక్క నిబంధనలకు భంగం కలిగించనని నా యొక్క మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. చాలా మంది చెప్తున్నారు విన్నాం, కానీ నేనైతే ఇవాళ
ప్రత్యేకంగా చూసాం. దానికి మీరు ఇచ్చినటువంటి ఆ ర్యాలీ జరిపినటువంటి తీరు, ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి సభ్యులు, ముఖ్యంగా ఇంతమంది మహిళా సోదరిమణులందరూ కూడా ఉవ్వెత్తున నిలబడి ఫోటోలో చూసేవారు. ఎందుకంటే శరతాన ఏ కార్యక్రమం చేసినా పెద్దలు చెప్పినట్టు ఏ గ్యాస్ స్టేషన్ కార్యక్రమం అయినా లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రకాశం జిల్లా చూసి నేర్చుకునే విధంగా ఉవ్వెత్తున ప్రధానికానికి ఉవ్వెత్తున ఉద్యోగ లోకాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘానికి ఏదైతే న్యాయంగా రావాల్సిన కోరికల కోసమైనా లేకపోతే సంఘాన్ని బలోపేతం చేయడానికి ఏ విధంగా ఉంటారని చూసాం. కానీ ఇవాళ వాళ్ళ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలని లక్ష్యంతో ఆ నాయకత్వానికి చేదోడు ఇవ్వాలని ఏదైతే బలమైన సంకల్పంతో కలెక్టరాస్ లో అక్కడ జరిగినటువంటి ఆల్మోస్ట్ 500 మీటర్లు అక్కగా ఓన్లీ సోదరిమణులతో ర్యాలీ జరగడం. 23 సంవత్సరాల వయసులో ఏపీఎన్జిఓస్ హైదరాబాద్ లో మర్రి చెట్టు ఉండేది. మర్రి చెట్టు కింద ఉద్యోగులంతా కూర్చునే వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే చూసుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. లోపల పైన ఆర్చి ఉంది. ఆర్చి మీద వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అనే పాట ఉంది. మనం అమలుస్తున్నాం అన్నారు. కానీ ఎన్జిఓ అది చూసి లోపలికి వెళ్ళి అడిగే నేను రమణయ్య గారు సార్ ఏమిటి సార్ ఇది పరిస్థితి అని. సార్ నేను వెళ్ళిపోతా, ఇంకో ఆయన వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఇంకో ఆయన వస్తాడు, ఒక 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు అదృష్టం బాగుంది నువ్వు శ్రమ చేస్తే నువ్వు కూడా ఈ సీట్లో రావచ్చు, నీ తర్వాత ఇంకోటి వస్తాడు పోతాడు. నిలిచిపోయేది సంఘం, నిలిచిపోయేది వ్యవస్థ, నిలిచిపోయేది దాన్ని నమ్ముకుని సంఘంలోకి వచ్చిన దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సంఘంలోకి వచ్చిన ప్రజలకు నాణ్యమైన మందులు అందించే విధంగా ఔషధ నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలు 34వ డివిజన్లో 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈడీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మంచి వాతావరణంలో ఔషధ నియంత్రణ కార్యాలయం ఏర్పాటైందని, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ తక్కువ ధరలకు మందులు అందించేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ శాండిల్య, ఏడీ జ్యోతి, డిఏఓ విజయలక్ష్మి, ఉషారాణి, అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, కొల్లా మధు, వేమూరి సుబ్బారావు, సాయి ప్రణీత్, బడే సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఔషధ నియంత్రణ కార్యాలయాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యనారాయణ కుమార్ యాదవ్ వర్చువల్గా ప్రారంభించారు. ఔషధ నియంత్రణలో ఈరోజు మన ముఖ్య అతిథి చూడండి మేడం గారు కూడా బాగా కృషి చేస్తా ఉన్నారు డెవలప్మెంట్కి. నమస్కారం అండి. ఈ సందర్భంగా చెప్పిన దాన్ని బట్టి కూడాను అభివృద్ధి జరిగిన అందులో తద్వారా వ్యాపారంలో అది కూడా మంచి విషయం. మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఆయన సూచనలు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఒంగోలు డ్రగ్ ఆఫీసర్ ఉషారాణి గారు, బాపట్ల డ్రగ్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు, యూనియన్ నాయకులు కృష్ణారెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు బడే సాహిబ్ గారు, ఇంకా మొన్న అసోసియేషన్ అధ్యక్షుడు వెంకారెడ్డి గారు, ఇంకా మన ఎంతో భారీ ఎత్తున మన కొత్తపట్నంలో అసోసియేషన్ కూడా మన కొత్త అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఏదైతే రీటైల్ షాప్స్, అదేవిధంగా డ్రగ్ హోల్సేల్ షాప్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దగ్గర 45 లక్షలతోటి పైన ఏడీ ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. చాలా కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఇది ప్లేస్ కూడా ఒక రెసిడెన్షియల్లో ఉంటాం, ఒక ఆఫీస్ మాదిరి వాతావరణం లేదు. ఇది ఒక రెసిడెన్షియల్ ఆఫీస్ మాదిరి ఎంతో బాగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, బాగా చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కాంట్రాక్టర్ కూడా
అభినందనలు తెలుపుతా ఉన్నా. పోయినసారి ఎప్పుడో కింద మన డ్రగ్ ఆఫీస్ కట్టుకుంటే తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా 40 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏరియా ఆఫీస్ కూడా మనకు ఒంగోలుకి రావటం, దాన్ని కట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి నేను మన ఇన్స్పెక్టర్ కానీ మనకి ఏడీ గారి కానీ వీళ్ళకి ఒకటే నేను తెలియజేసేది, మెడికల్ షాప్స్ కూడా, రీటైల్ షాప్స్ కానీ హోల్సేల్ షాప్స్ కానీ దగ్గర ఉండే వాటిలందరినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం. ఎక్కడైతే జెనరిక్ మెడిసిన్స్ కూడా ఈరోజు మిక్స్ చేస్తున్నారు మనోళ్ళు కొంతమంది, అలాంటి పరిస్థితులు లేకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి గారికి, ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ హోల్సేల్ రీటైల్ పీడీ ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులకు, కెమిస్టులకు, అదేవిధంగా బాపట్ల జిల్లా మార్కాపురం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కెమిస్టులకు, మా ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి గారికి, బాపట్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి గారికి, మా ఆఫీస్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సాదరపూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ ఔషధ నియంత్రణ పరిపాలన ఆఫీసు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి సహాయ పథకం ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథనింగ్ చేసే భాగంలో మొత్తం 24 ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగిందండి. ప్రకాశం జిల్లా డీఈఓ కిరణ్ కుమార్ గుంటూరు డీఈఓ సివి రేణుకా ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. 13 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించిన డీఈఓ కిరణ్ కుమార్ వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సిని జిల్లాలో బాగా నిర్వహించి ప్రశంసలు పొందారు. నూతన డీఈఓ రేణుక 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ ఎనలైజేషన్ స్కీములను కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులు, గృహ యజమానులు ఉపయోగించుకోవాలని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ కోరారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ 2 స్కీములను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చైర్మన్ రియాజ్ చెప్పారు. గతంలో పలు లేఅవుట్లు వేసే సమయంలో తాము ఇక్కడ లేమంటూ కొందరు ఉద్యోగులు సాకులు చెబుతున్నారని, రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో కూడా విద్యుత్ సరఫరాకు లైన్లు ఏర్పాటు చేసినారని సంబంధిత మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని తెలిపారు. గడువులోపు రెగ్యులరైజేషన్ చేసుకోని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, అన్ని అనుమతులు ఉంటే భావి తరాలకు మేలు చేసిన వారవుతారని అన్నారు. అతిపెద్ద పట్టణాభివృద్ధి సంస్థలో రాష్ట్రంలో ఒంగోలు మొదటి 3 స్థానాల్లో ఉంటుందని పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జేసీఆర్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లాలోని 39 మండలాలతో పాటు బాపట్ల జిల్లాలోని 13 మండలాలు ఓడా పరిధిలో ఉన్నాయని అన్నారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో త్వరలో ఒక ఎయిర్పోర్టుతో పాటు ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టులు రానున్నాయని తెలిపారు. 7 జాతీయ రహదారులు, ప్రధాన రైలు మార్గాలున్న ఒక మంచి పొటెన్షియల్ ప్రాంతం ఓడా పరిధి అని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డిపిఓ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంపీడీఓలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఏదైతే రెగ్యులేషన్స్ కానీ ఎల్ఆర్ఎస్లు కానివ్వండి, బీపీఎస్లు కానివ్వండి, అందరూ సద్వినియోగం చేసుకునేటటువంటి ఒక మంచి కార్యక్రమం. వీటిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక 2-3 చాట్ల గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే ఈ పాత లేఅవుట్లు మా దగ్గర సమాచారం లేదని కొంతమంది, కనిగిరి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది పంచాయతీ సెక్రటరీలు ఆ రోజు మేము లేవు, మాకు తెలియదండి, పాత్రలు అప్పుడు ఏం చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రికార్డులో ఉండేది. అలాగే కొన్ని లేఅవుట్లో, అప్రూవ్ లేని లేఅవుట్లో కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ లాగేస్తుంది. నేను దీని మీద గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో కూడా మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించి ఒక లెటరు ఉడా నుంచి నన్ను ఇవ్వమన్నారు. ఇస్తే ఆర్డర్స్ ఇష్యూ చేసి వాటిని ఆపడానికి నేను ప్రయత్నిస్తానని కూడా ఆయన కూడా మాటించారు. ఏదైతే
గుడాలో జరుగుతున్నటువంటి ఎల్ఆర్ఎస్లు బీపీఎస్ల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మెమరాండం లాగా ఈ మధ్య ఒక వారం క్రితం ఇవ్వటం, కలిసి ఇవ్వటం జరిగింది. లాస్ట్ ప్రభుత్వం కూడా ప్రయత్నించినా కూడా మనకు అప్పట్లో అవకాశం దొరకలేదు. మరి ఇది 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అవకాశం కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని మనం చేరవలసినటువంటి అవసరం ఉంది. అందుకని రూరల్ ప్రాంతాల్లో ఎంపీడీఓస్, అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా, వాటితో పాటుగా ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా, ప్లానింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చాలా విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ప్రజలకు ఇంకా చాలా అనేక రకాల అపోహలు ఉన్నాయి. మేము రీసెంట్గా బిల్డింగ్ అసోసియేషన్స్ వారితో జరిపిన సమావేశంలో కానీ, అలాగే ఎల్టీపీలు లైసెన్స్డ్ ఇంజనీర్స్తో జరిపినటువంటి సమావేశంలో కూడా వాళ్ళు చాలా సందేహాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది. అంటే మనం అలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని మనము నివృత్తి చేయగలిగినప్పుడు ఈ ఏదైతే బీపీఎస్ కానీ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కానీ అత్యంత పెద్ద దాంట్లో ఇది ఒకటండి. ఒక టాప్ 3లో ఇది మన ఒనుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెద్దది. అంటే విఎంఆర్డిఏ కంటే పెద్దది విస్తీర్ణ పరంగా చూస్తే. సిఆర్డిఏ కంటే చిన్నది, బట్ విఎంఆర్డిఏ కంటే పెద్దది. సో ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్న 39 మండలాలు, అట్లాగే బాపట్లలో ఉన్నటువంటి 13 మండలాలు, మొత్తం బాపట్ల జిల్లా మొత్తం రాదు, 13 మండలాలు, దాదాపు 52 మండలాలు ఉనుడా పరిధిలోకి వస్తాయి. అట్లాగే మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు, అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్తో సహా, ఒక నగర పంచాయతీతో సహా మిగతా 5 మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. అట్లాగే బాపట్ల జిల్లాకు సంబంధించి మరొక 2 మున్సిపాలిటీ, చీరాల, అద్దంకి, ఆ మున్సిపాలిటీలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. మరి ఈ పరిధి అంటే ఆల్మోస్ట్ అన్ని మండలాలు దీంట్లో కవర్ అయినట్టే, అన్ని మున్సిపాలిటీలు కూడా మరి కవర్ అయినట్టే. సో దీనికి పొటెన్షియల్ మనం చూస్తే మనకి ఈ ఒనుడా పరిధిలో ఒక ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఈ ఒంగోలు దగ్గర అది ప్రపోజల్లో ఉంది. అట్లాగే ఒక రైల్వే లైన్ ఆల్రెడీ ఒకటి మనకి చెన్నైకి వెళ్ళే రైల్వే లైన్ ఉంది. ఇంకొకటి నడిగుడి శ్రీకాళహస్తి అని దాని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేశాము ప్రకాశం జిల్లాలో. అది ఆ రైల్వే లైన్ రాబోతుంది. ఎన్నగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కొంత నిర్మాణ పనులకు సంబంధించి రైల్వే అధికారుల అనుమతులు కావాలని, ఆ అనుమతులు కూడా తీసుకున్నామని చెప్పారు. త్వరలో నిర్మాణం పూర్తయి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎన్నికల హామీ నెరవేర్చబోతున్నామని చెప్పారు. రైల్వే అండర్ పాస్ కూడా పని మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచో ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. దాన్ని కూడా అండర్ పాస్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా జూన్ జూలైలో అయిపోవాల్సింది. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకు పర్మిషన్ రావాలి, కింద మనం రైల్వే దాని నుంచి కింద నుంచి వెళ్ళడానికి. ఆ పర్మిషన్ లేట్ వల్ల ఆగింది. దాన్ని కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వందే మాతర గీతం కేవలం కవిత్వం మాత్రమే కాదని, దేశాన్ని స్వాతంత్రం వైపు నడిపించిన పిలుపు అని, దేశభక్తిని ధర్మంగా స్థాపించిన గీతమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగిన చర్చలో ఎంపీ మాగుంట పాల్గొన్నారు. తమ పార్టీ నాయకుడు చంద్రబాబు తరపున జాతీయ స్వరూపం, స్వాతంత్ర్య పోరాటం, వందే మాతర గీతం వంటి అత్యంత గౌరవనీయమైన అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంవిధాన కాలం నుండి పార్లమెంటులో వినిపించే వందే మాతర గీతం ఐక్యతకు, ధైర్యానికి, అమరవీరుల పట్ల కృతజ్ఞతకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. అన్యాయాన్ని ఎదిరించడం తెలుగువారికి కష్టమైన విషయం కాదని, అందుకు నిదర్శనం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్యం, త్యాగం, ప్రజల పట్ల ప్రేమాభిమానాలకు ప్రతీకైన గాథ అని అన్నారు. సమరయోధుల త్యాగాలకు మరువరానిదని, భవిష్యత్తు తరాలకు ఆ త్యాగాలను చేర్చాల్సిన బాధ్యత మనందరిదని విన్నవించారు. తన మాటలతో తెలుగు భూమికి, భరతమాతకు శిరస్సు వంచి అభినందనం చేస్తున్నానంటూ జై భారత్, జై ఆంధ్ర, వందే మాతరం అంటూ తన ప్రసంగాన్ని ఎంపీ మాగుంట ముగించారు. రోమాలు నిక్కెచ్చుకుంటూ ఉంటాయి సార్ ఉన్నప్పుడు కూడా. దిస్ సాంగ్ ప్రొవోకేట్స్ ఎవ్రీబడి to feel happy. Sir, even the children's minds also, Vande Mataram has gone into the
there, totally, it has their impact also, sir. Jawaharlal Nehru called him a hero, and Netaji Subhash Chandra Bose praised his determination and supreme sacrifice, sir. Sir, the freedom movement in Andhra Pradesh, sir. So I would like to say that, Andhra Kesari Tanguturi Prakasham, sir. And we are a Narasimha Reddy to Acharya Nanga, N.G. Ranga, sir. And culminating in the glory of Alluri Sitaramaraju shows that in our responsibility to ensure the courage of our freedom fighter is never forgotten, sir. And their stories must live forever in the minds and the hearts of our youth. With these words, sir, I bow my head to the heroes of land and to Bharat Mata. I love my India, sir, madam. Jai Bharat, Jai Andhra, and Vande Mataram. ఒంగోలు నగరాభివృద్ధి కోసం 750 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జనార్దన్ నగరాభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఒంగోలు రూపురేఖలు మార్చి కార్పొరేషన్ హోదాకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, డివైడర్లు, పచ్చదనం, కోడళ్ల అభివృద్ధి చేసినట్టు తెలిపారు. సంక్రాంతి తర్వాత ట్రంక్ రోడ్, బీవీఎస్ థియేటర్ రోడ్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని అన్నారు. నిబంధనలను అనుసరించి ప్రాధాన్యత క్రమంలో పనులు జరుగుతాయని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నగరంలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, మనం ఏమేం చేయబోతున్నాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒకసారి తెలియపరచడానికి, అదేవిధంగా మూడో అంశం మెప్మాది ఏదైతే రోజుకొక రీల్స్ వదులుతూ ఉన్నారు, ఆ రీల్స్ది కూడా కావాలని మాట్లాడుతున్నారు కొంతమంది. దాని మీద మూడో అంశం మీద దాని మీద కూడా మీకు తెలియపరచాలి కాబట్టి ఈ మూడు అంశాల మీద ఒకసారి ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మార్చ్ ఎండింగ్ లోపల ఎవరైతే కూడా బీపీఎస్ ఏదన్నా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుండొచ్చు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టుండొచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది ప్లాన్ శాంక్షన్ ఒక రకంగా ఉంటే ఒక రకంగా డీవియేషన్ మీద కట్టుకొని ఉంటారు. అదేవిధంగా ల్యాండ్ ఉండేది కొంచెం అయితే ల్యాండ్ కూడా చుట్టుపక్కల కూడా పెంచుకొని కట్టుకొని ఉంటారు. అలాంటిదన్నీ కూడా బీపీఎస్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కోట్లు వేసేసి మనం ఏదో కొనుక్కున్నాం, మనం ఒక 40 గదులో 35 గదులో కొనుక్కున్నాం, మన సైట్ మనకు ఉందలే అని చెప్పేసి మీరు ఎక్కడొక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా రేపు మాత్రం ప్లాన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఏది జరగదు, ఆ ప్లాట్ వరకే ఉంటుంది. బ్యాంకులో కూడా శాంక్షన్ అవ్వదు, బ్యాంకు లోనుకు పోతే కూడా లోన్లో కూడా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వెళ్ళిపోయి దానికి ఏదైతే ఉందో దాని పెనాల్టీస్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి, ఈరోజు టౌన్లో కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాల కోసం అన్నీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. రోడ్స్ అన్నీ కూడా రోడ్స్ ఎక్స్పాండ్తో పాటు ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేని పరిస్థితులు కూడా చేస్తున్నాం. ఈరోజు టౌన్లో కూడా అన్నీ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా 5:30కే శానిటేషన్స్, కాలువలు తీయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు ఎలక్ట్రిసిటీ కూడా 40 కోట్లు పెట్టి హై పోల్స్ కూడా వేస్తూ ఉన్నాం. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వైరింగ్ అనేది కింద ఉండకుండా అన్నీ పైకి వెళ్ళాలి. 24 అవర్స్ కరెంట్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు, కరెక్ట్ నాణ్యత కరెంట్ రావాలని చెప్పి దాన్ని కూడా చర్యలు తీసుకున్నాం. చిల్డ్రన్స్ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి పిల్లల్ని ఆడించుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ కూడా పెడతాం. అక్కడ వాళ్ళు ఆడించుకొని ఫుడ్ తినేలేటట్టుగా పార్కింగ్, ఒక మంచి డిస్ప్లే స్క్రీను, ఎల్ఈడి స్క్రీన్ పెడతాం. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వచ్చినప్పుడు హ్యాపీగా తినేసి వెళ్ళేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మనకి ఈరోజు రంగారెడ్డి చెరువును చేసాం, అదేవిధంగా మనకి గాంధీ పార్క్ చేసాం, మళ్ళీ సివిఎన్ రీడింగ్ రూమ్ రోడ్ చేసాం. తర్వాత కొత్త మార్కెట్లో అది కూడా క్లియర్ చేసి దాన్ని కూడా రోడ్లు బాగా చేసాం. తర్వాత ఇంకా వచ్చే లోపల కొత్తపట్నం బస్ స్టాండ్ చేసాం. ఇట్లాంటివన్నీ కూడా మార్పులు చేసాం. ఇది ప్రతి ఏరియాలో కూడా సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. మెయిన్ డ్రైనేజెస్ 15 ఐడెంటిఫై చేసాం. మేజర్ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైతే 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయో పెద్ద డ్రైన్లు కడుతున్నాం.
పెద్ద డ్రైన్లు కూడా దగ్గర దానికి 130 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాము. ఆ 130 కోట్లతోటి మనకి ఎప్పుడు కూడా డ్రైనేజ్ వర్షం పడినట్టు వెళ్ళిపోవాలి. ఆ విధంగా టౌన్లో పెద్ద రోడ్లన్నీ చూసి దానికి లింకు డివిజన్స్లో నుంచి వచ్చే చిన్న రోడ్లన్నీ దానికి కనెక్షన్ పెట్టాం. ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా మొన్నే మొదలుపెట్టేసి అందరూ కూడా 100 మంది దాకా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డరు వాళ్ళకందరికి కూడా ఒకటి టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి ఇష్టమైతే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ మీద అది ఇవ్వండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మనం చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి మనం ముందుకెళ్ళేటప్పుడు దాన్ని కూడా సహకరించండి. ఆడ 100 అడుగులు కొట్టాలి, అయినా కూడా 100 అడుగులు బాగుండదు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మనం 80 అడుగులకు వెళ్తున్నాం. 80 అడుగుల్లో ఆ రోడ్డు కూడా రేపు సెంటర్ డివైడర్ వచ్చేసి లైటింగ్ వచ్చిందంటే వాళ్ళ వ్యాపారాలు పెరుగుతాయి. కాబట్టి మనకు కూడా గవర్నమెంట్కి ఇన్కమ్, మనకి కార్పొరేషన్కి ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు దాంట్లో ఎవరైతే పోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో అలాట్ చేస్తామని ఓపెన్ హార్టెడ్గా చెప్పాం. డబ్బుల గురించి ఇబ్బంది అనేది లేదు. ఈరోజు ఇబ్బందులతోటి కాంట్రాక్టర్లకి చిన్నదానికి లేకపోయాం, అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రేపు మార్చి నుంచి మొత్తం రెగ్యులరైజ్ అయిపోతున్నాయి, డబ్బులు కూడా ఫ్రీగా వస్తున్నాయి. డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు ఇదివరకు 14-18లో కాంట్రాక్ట్లు కట్టించాము అట్లానే ఇస్తాం. రైల్వే అండర్ పాస్ కూడా పని మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచో ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. దాన్ని కూడా అండర్ పాస్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా జూన్ జూలైలో అయిపోవాల్సింది. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకు పర్మిషన్ రావాలి కింద, మనం రైల్వే దాని నుంచి కింద నుంచి వెళ్ళడానికి. ఆ పర్మిషన్ లేట్ వల్ల ఆగింది. దాన్ని కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పేదరికం కారణంగా బిడ్డలకు చదువు చెప్పించలేక కూలి పనులకు పంపించేవారని, అలాంటి వారి కోసం శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ద్వారా విద్యను అందించడం ఎంతో ఉన్నతమైందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. ఒంగోలు 33వ డివిజన్ శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో క్రాంతి ఫౌండేషన్ DKR జనసేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, భోజనం, యూనిఫామ్ ఈ విద్యా కేంద్రంలో అందించడం జరుగుతుందని, స్కూల్ యాజమాన్యం, ట్రస్టు సభ్యులు కృషికి తోడుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరామ్మూర్తి, రామ్మోహన్ రావు, పార్టీ నాయకులు మండవ మురళీకృష్ణ, సింగరాజు రాంబాబు, మేడికొండ మోహన్ రావు, నల్లూరి రవి, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. తాగు తీసుకో, తాగు చిన్న. మనకి మన ఎమ్మెల్యే గారు ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ ఉంది. సార్ అర్థం చేసుకొని త్వరగా అక్కడి నుంచి యాక్చువల్గా 10 గంటలకి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి డ్రగ్ ఆఫీస్కి ఓపెనింగ్ వస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా మన శ్రీ సత్యసాయి సమగ్ర స్కూల్లో ఇప్పుడు మంచి కార్యక్రమాలు పెడతా ఉంటారు. ఇందాకే మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఈ ప్రాంతం ఏమీ లేని టైంలోనే ఈ స్కూల్ పెట్టడం, పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులను చదివించడం, వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం. దానికి ఆ రోజుల్లోనే పేదవాళ్ళందరికీ 500 మంది కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించండి. మొన్న కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలు అనే వాళ్ళ పిల్లల్ని ఏదో మనకి
ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అదేవిధంగా షూస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు బాగా చదివించడానికి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నా. ఈరోజు అదేవిధంగా ఇక్కడ 450 మంది పిల్లల్ని ఫ్రీగా చదివించడం, ఈ బస్సు ద్వారా మన చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని చెప్పి డబ్బులు ఆశించట్లేదు. ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం. అప్పటికి కూడా పని చేయకపోతే మీరు సహకరించమని అడిగానండి. నేను నాన్నగారితో చెప్తాను, తప్పనిసరిగా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పని కాకపోతే మీకు ఎందుకు పని కాదో తెలుసు, కానీ అందరినీ ఒక ఘాటు పెట్టేయకూడదు. మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? డిఓ ఆఫీసులో అండి, మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 3 నెలలు చెప్పానండి మన ప్రభుత్వంలో, ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తానంటే నేను వెళ్ళి ఫ్రీ స్కూల్ సార్ ఏమి డబ్బులు రావు సార్ అంటే ఏమన్నా తెలుసా, ఏం మీ ఫ్రీ స్కూల్ చేస్తాను మేము కూడా ఫ్రీగా చేయాలన్నారు. ఎమ్మటే కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి సైన్ చేశారు, పక్క పిలిచారు, ఫైల్ నాకు ఇచ్చిందమ్మా నేను చూసుకుంటానన్నారు. ఆయన్ని ఎంఈఓ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేదు సార్. 1 to 7th క్లాస్ కిషోర్ బాబు గారు ఎంఈఓ గారు లైసెన్స్ ఇచ్చారు. 8th to 10th వీరందరూ రేపు ఇంగ్లీష్ మీడియం చదువుకోబోతున్నారు. కారణం మన కిరణ్ కుమార్ రెడ్డి అండి. అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా బాబు నేను చూశాను, 3 నెలలు తిరుగుతున్నాం, ఇది పని కాదు, పొలిటికల్గా పోతేనే పని అవుతుంది అన్నారు. డబ్బులు ఇవ్వకపోతే నేను ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు సార్. మాకు అనుభవం ఏంటంటే ఈ గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, వారు జరుగుమల్లండి మా మేనమామ, ఆయన దామచర్ల ఆంజనేయులు గారి అంశం. నేను ఎప్పుడు పార్టీలో లేదు, మా మేనమామ బీజేపీ వ్యవస్థాపకులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు ఒంగోలు మామిడిపాలెం జంక్షన్ వద్ద భూమి పూజ చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విగ్రహాల ఏర్పాటుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటిస్తున్నారని, 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ బహిరంగ సభ జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు తెలిపారు. ఈ ప్రాంతాన్ని వాజ్పేయి జంక్షన్గా నామకరణం చేయనున్నట్లు, విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నాయకులు విజయారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో వాజ్పేయి గారి విగ్రహాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ నెల 11 నుంచి ముందుగా రాయలసీమ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఒంగోలుకు కూడా వస్తున్నారు. ఒంగోలుకి 15వ తారీఖు సాయంత్రం చేరుకుంటారు విగ్రహావిష్కరణ కోసం. అలానే ఒక భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు విగ్రహ స్థాపన కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక శంకుస్థాపన చేసి ఇప్పుడే వెళ్ళారు. వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాకు సహకరిస్తున్నందుకు. అట్లానే ఎన్డీఏ కూటమి తరపున ఆ రోజు 15వ తారీఖున బహిరంగ సభ జరుగుతుంది. అలానే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలానే మాజీ ప్రధానమంత్రి వర్యులు, భారత రత్న బిరుదు గ్రహీత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒంగోలులో రేపు 15వ తారీఖున రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు. ఇదే ప్లేస్లో ఇక్కడ మన విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. ఎందువల్లంటే భవిష్యత్తులో ఈ ప్లేస్ అనేది దీని పేరు ఇప్పుడే మేము నామకరణం చేస్తున్నాం. వాజ్పేయి సర్కిల్ ఇది. ఇక మీదట దీన్ని వాజ్పేయి సర్కిల్గా పిలువబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భారీ ఎత్తున బహిరంగ జరుగుతుంది కనుక మన బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీలు, ఖచ్చితంగా అన్ని పార్టీల వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒంగోలు నెహ్రూ నగర్లో బాకీ చెల్లింపు విషయంలో మహిళపై జరిగిన దాడికి సంబంధించి నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసిన మహిళ ఇంటి చుట్టుపక్కల వారిని విచారణ చేసినట్లు తెలిపారు. విచారణ నివేదికను ఎస్పీకి అందజేస్తామని అన్నారు. విచారణ సందర్భంగా బాధిత మహిళ తరపున పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొట్టలేదు, డబ్బులైతే అడిగారు. అడిగి తీసుకుని ఆంటీ కడగ పోదాం రాండి అని వెళ్ళారు. ఇప్పుడు ఆ మాధవేరం మొన్న 3వ తేదీ నాడు ఆ మాధవేరం ఇంకెక్కడ పక్కన రోజులు డబ్బులు ఇచ్చారు, ఒక 20,000 ఏదో డబ్బులు బాకీ ఇచ్చారు, అప్పు ఇచ్చారు. ఇక్కడి నుంచి లాకెళ్ళి అప్పుడు జరిగితే ఎవరు పడుకోరు. 10 గంటలు కాదు 7-8కి ఎవరైనా ఉంటారు కదా. కాబట్టి నేను పోతూ మాట్లాడు కాసేపు వచ్చి కూర్చొని పోతాను పిల్లల కాడ. అదయ్యా ఏమి లేదు, ఏదో రాదంతా తీసుకుంటాను కదా. నెహ్రూ నగర్ 3వ లైన్లో మాధవ్ అనే ఒక అమ్మాయి మొన్న 3వ తేదీన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఈ మాధవ్ అనే అమ్మాయి ఇదే బజార్లో ఉన్న ఒక ఆమె దగ్గర నుంచి 20,000 అప్పు తీసుకుందంట. అప్పు నిమిత్తం ఏంటంటే ఆమె ప్రతి నెల కూడా వడ్డీ కడుతుందంట. కాకపోతే గత 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని బలవంతాన అక్కడికి ఈ బజార్ చివరిలోకి వెళ్ళి అక్కడ ఒక గుంజ కట్టేసేసి ఏదో నోట్ల మీద సంతకాలు పెట్టుకున్నారని చెప్పి ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తాలూకా వాళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేస్తే మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ నాకప్కి ఇచ్చారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ వచ్చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయిని అదేవిధంగా ఈ బజార్లో విచారిస్తున్నాం. విచారించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు ఏంటనేది ఫైనలైజ్ అయ్యింది. ఈ నెల 3వ తేదీన ఒంగోలు నెహ్రూ కాలనీలో దార్ల మాధురి అనే ఇళ్లలో పాచ్యపని చేసుకున్న అమ్మాయి ఎస్సీ అమ్మాయి. ఈ అమ్మాయిని భర్త వదిలేసాడు. ఇళ్లలో పాచ్యపని చేసి జీవిస్తుంది. ఇక్కడే ఈ లైన్లోనే ఉండే సురేఖ అనే అమ్మాయికి 20,000 రూపాయలు వడ్డీకి ఇచ్చింది, 10 రూపాయలు వడ్డీకి ఇచ్చింది. 3 నెలలు కట్టింది, మిగతా డబ్బులు 2 నెలలు కట్టలేదు. అందుకు ఆ అమ్మాయి కోపంతో కక్షతోటి ఇంటికాడ నుంచి ఆ అమ్మాయిని కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కొట్టి గుండె మీద కూర్చొని కొట్టి లాక్కొని వచ్చి ఒక పరలాగం దూరం ఇది గుందకి కట్టేసి ఆ అమ్మాయిని చేతులు ఇరిసి అమ్మాయి దగ్గర ప్రామిసరీ నోట్లు సంతకం పెట్టించుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి చెప్పుకున్న 4 గ్రాముల జాలల్లో నాయి తీసుకున్నారు ఇద్దరు. దాని మీద ఈ అమ్మాయి వెంటనే ఈ ఓనరు మా ఇంటికాడ ఏందమ్మా మీ ఇళ్ళకాడ చూసుకోండి ఏదైనా ఉంటే మా ఇంటికాడ ఎందుకు కట్టేస్తారని అడిగింది, అటం కూడా జరిగింది. తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపించి కేసు రిజిస్టర్ చేశారు. 750/25 SST కేసుగా నమోదైంది. అయిన తర్వాత ఈ విషయం ఇప్పుడు ఈరోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఈరోజు విచారణకి వచ్చారు. మేమేం చెప్పి అనేది ఏంటంటే సాక్షులను కూడా విచారించారు. ఇప్పుడు ఒక కేసు విచారణలో ప్రాసిక్యూషను కేసులు జరిగింది అని చెప్పి అన్ని ఆధారాలు అంటే సాక్ష్యాలు చెప్పతే నేరం నిజం కాదు. 3 నెలలు కట్టాను, 2 నెలలు కట్టలేకపోయాను. అది పరిస్థితి వల్ల ఆ అమ్మాయి డైరెక్టర్ ఇంట్లోకి వచ్చి నన్ను డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే అమ్మాయి ఒక నెల 2 నెలలు టైం నీ డబ్బులు నీకు ఇస్తానంటే నేను ఇట్లా కాదని చెప్పేసి చేతులు వెనక్కి ఇరగదీసి మంచం మీద పడేసి అంతన వాళ్ళ అక్క గుండ్ల మీద కూర్చొని కుతుకు పట్టుకొని మొఖం మీద గుద్ది ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా ఏడాడ డబ్బులు ఉండయా ఏమేమి ఉండయా అని ఇల్లు మొత్తం సోదా చేసి గందరగోళం ఇల్లు చేసి నన్ను అరుస్తున్నానని తలుపులేసి ఇది చేశారు. నన్ను చిత్రహింస పెట్టారు. ఇంకా ఆడ నుంచి నేను ఇట్ట కాదని ఆడ నుంచి తీసుకొని వచ్చి ఈ స్తంభానికి కట్టేసి వాళ్ళ అక్క చటాపట చేతులతో చెంపలు పెట్టి కొట్టింది. కొట్టి ఆ అమ్మాయి పోయి ట్రాన్స్ఫర్ నోట్ తీసుకొని వచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకొని 75 ఏళ్లుగా ఉద్యోగులను ప్రశ్నించే గొంతుకుగా ఉన్న ఏపీ ఎన్జీజీఓ సంఘం అదేవిధంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ అన్నారు. ఉద్యోగుల హక్కులు, వేతన సవరణ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఎన్జీజీఓ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ, రాష్ట్ర నాయకులతో పాటు అధ్యక్షుడు సాగర్ పాల్గొన్నారు. నామినేషన్ల కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా వచ్చిన ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి ఎన్జీఓ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. జనవరిలో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో కమిటీని నియమించారని, మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ లీవ్ను ఆమోదింప చేసినట్టు చెప్పారు. జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శరత్ బాబు, కృష్ణారెడ్డి, నాయకులు ముంజేష్, శివకుమార్, కోటేశ్వరమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన రాష్ట్రంలోని మొట్టమొదటి ఉద్యోగ సంఘమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో మెంబర్షిప్ ప్రక్రియ ఉంది. నాయకులంతా ఆఫీస్కి వెళ్ళి మెంబర్షిప్ తీసుకోవటం, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరపటం. ఇవాళ తాలూకా యూనిట్ ఎన్నికలు, జిల్లా ఎన్నికలు, తదుపరి జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఒంగోలులో ప్రతిష్టాత్మకమైన జిల్లాల్లో ఏపీ ఎన్జిఓస్కి ఒకటైన ఒంగోలులో మరి ఇక్కడ శరత్ మరియు కృష్ణారెడ్డి నాయకత్వంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఇవాళ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి దానికి సంబంధించి అట్లాగే రాష్ట్రంలో సంబంధించిన ఉద్యోగులందరికీ సంబంధించి మరి మన ముఖ్యమంత్రి గారితో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశామో దాని ధర్మిలా రావాల్సిన హెల్త్ కార్డ్స్ మీద కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. 60 రోజుల్లో మరి 28 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ కార్డు సేవలను 6 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు అందని పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ 60 రోజుల్లో మరి వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, వైద్య సేవలను ప్రక్షాళన చేయాలని, ఆ ప్రక్రియని ప్రక్షాళన చేయాలని, అలాగే ఇన్సూరెన్స్తో దానిని ముడిపెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ గారి నాయకత్వంలో ఏ విధంగా పరిగెడుతుందో, ఏ విధంగా నామినేషన్ ప్రక్రియ కాదు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి పోయినటువంటి రాయితీలన్నీ కూడా సాధించి పెట్టే నాయకత్వం ఇవాళ రాష్ట్ర నాయకత్వం వచ్చిందని ఉద్దేశంతో ఉవ్వెత్తున వచ్చినటువంటి ఈ ఉద్యమానికైనా దేనికైనా సిద్ధం ఉన్నాం, మీరు రాష్ట్ర సంఘాన్ని నడపండి అనే విధంగా ఇవాళ మద్దతు తెలుపుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ నామినేషన్ ఇస్తున్నటువంటి మొత్తం జిల్లా అధ్యక్ష కార్యదర్శితో పాటు మొత్తం జిల్లా కార్యవర్గం అంతా కూడా మంచి వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత మంచి వాతావరణంలో నాయకత్వం నడపాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే అరివిల్లి రాధాకృష్ణ వక్ర భాష్యాలు చెబుతున్నాడని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ పలు విమర్శలు చేశారు. సివిల్ సర్వీస్ మాజీ అధికారులపై వ్యాఖ్యలు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు దహనం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బీసీలపై ప్రభుత్వం కపట ప్రేమను నటిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికార దిశగా ముందడుగు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కితాబు ఇచ్చారు. బీసీసీఎల్ అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్, గౌతమ్ అశోక్, నాగూర్, రాజేష్, చిన్న, పిగిలి శ్రీనివాసరావు, కరుణాకర్, జుటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మన బీదా మస్తానరావు గారిని, అదేవిధంగా మన మోపిదేవి వెంకటరమణ గారిని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మరి ఎంతోమందిని బీసీలని, మరి యాదవ్ సమాజ వర్గాలని, బీసీ సమాజ వర్గాలని మంత్రులను చేయడం జరిగింది ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి. మరి మన జిల్లాలో అయితే పోయినసారి మరి కందుకూరు, కనిగిరి కూడా 2 యాదవులకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్లు. మరి ఈ రకంగా ఆయన మనకు అంత గౌరవిస్తూ ఉంటే ఈ ఎవరో కొంతమంది ఈ తణుకు ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళు ఈ బీసీ సామాజ వర్గ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కూడా అన్న అని సంబోధిస్తారు. ముఖ్యంగా అసలు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ వాళ్ళని ఎప్పుడైనా కూడా ఆయన సోదరభావంగానే పలకరిస్తారు, మంచి అవకాశం కూడా కల్పిస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 50% కన్నా ఎక్కువే కార్పొరేషన్లు అయితే, కార్పొరేషన్ మేయర్లు అయితే 80% పైన బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు ఇచ్చారు. అదేవిధంగా జెడ్పీటీసీలు దాదాపు 75% పైన ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇట్లా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలని అంత రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ వారికి అంత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన స్థానిక సంస్థల్లోనే అట్లానే ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు కానీ, మంత్రులు చేయటం కానీ, రాజ్యసభ పంపించడం కానీ, మరి ఈ రకంగా బీసీలను గౌరవించే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని ఈరోజు క్షమాపణ చెప్పమంటాం, ఎట్టంటే అట్ట మాట్లాడటం తగదు. అద్దంకి బీసీ సంక్షేమ హాస్టల్ వద్ద బయట వ్యక్తులతో కలిసి కొందరు విద్యార్థులు హల్చల్ చేశారు. కొద్ది రోజుల కిందట గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఘర్షణ పడగా ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బయట వ్యక్తులతో వచ్చిన విద్యార్థులు పలువురిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. హాస్టల్ వార్డెన్ నరసరావుపేటలో నివాసం ఉంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే హాస్టల్లో
ఉంటారని విద్యార్థులు తెలిపారు. సమాచారం తెలిసిన పోలీసులు హాస్టల్కు వెళ్లి విచారించగా విద్యార్థులు ఎవరూ సహకరించకపోగా హాస్టల్కు బయట వ్యక్తులు తరచుగా వచ్చి వివాదాలు సృష్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 24 గంటల హాస్టల్లో అందుబాటులో ఉండాల్సిన వార్డెన్ లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సంక్షేమ హాస్టల్ వద్ద నిఘా పెట్టాలని కోరుతున్నారు. ఇప్పుడు వార్డు ఉంటాయట. ఏ ఊరు వాటింది? నర్సాపేట. ఏం పేరు? ఆయన పేరు చెన్నకేశ్వరు. డైలీ వస్తాడా? డైలీ వస్తారా? నర్సాపేట నుంచి వస్తారా? ఏడైనా వస్తారు? మళ్ళీ సాయంత్రం ఏంటి పోతారు? 5:30 పోతారా? మీకు ఫుడ్ ఇవన్నీ ఇన్ఛార్జ్ ఎక్కడ పోయారు? త్రిపురాంతకం మండలం గణపవరంలో ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లోకి దూరిన 8 అడుగుల భారీ పాము కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేస్తానని చెప్పారు. పాము కనిపిస్తే దయచేసి చంపవద్దని, తమకు సమాచారం ఇస్తే సురక్షితంగా అడవికి తరలిస్తామని అన్నారు. కొత్తపట్నంలో అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోడూరు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు హరికృష్ణ, హరీష, రాంబాబు గురుస్వామి, బాబు గురుస్వామి, కర్పూరం శ్రీకాంత్, పలు మాల దీక్షాదారులు పాల్గొన్నారు. అయిపోయింది సామే లోపు వేరమేనా
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కార్పొరేషన్ అధికారులకు పలు సూచనలు. కోలాహలంగా ప్రకాశం జిల్లా ఎన్జీజీఓ సంఘం ఎన్నికల నామినేషన్లు. ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. అనుమతులు లేని కట్టడాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించిన చైర్మన్ రియాజ్, వైస్ చైర్మన్ జేసీ గోపాలకృష్ణ. డి న్యూస్లో నేటి మాట. చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను మనకి అనుకూలంగా మార్చుకోవడమే విజయ రహస్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.